జై శ్రీరామ్, శ్రీమాత్రేన్ మహా, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వరాహి, వందే మాత్రం. వీక్షకులకందరికీ నమస్సుమాంజలు. నిన్న జన సైనికుల గురించి నేను చేసిన ఒక వీడియోకి చాలా విపరీతమైన స్పందన వచ్చింది. తడ నుండి ఇచ్చాపురం దాకా, శ్రీకాకుళం నుండి చిత్తూరు దాకా, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి, రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి, అబ్రాడ్ నుంచి విశేషమైన స్పందన వచ్చింది. చాలామంది జన సైనికులు ఫోన్ చేసి పలకరించడం, మెసేజ్లు చేయడం చేశారు. సగటు జన సైనికుడు గుండె చప్పుడు వ్యక్తీకరించడమే నా అభిమతం. ఎందుకంటే కష్టపడి పనిచేసిన వాళ్ళు ఉన్నారు, గుర్తింపు రాని వాళ్ళు ఉన్నారు. గుర్తింపు అనేది ఆశిస్తే వచ్చేది కాదు, మనం పనిచేసి శాసిస్తే వచ్చేది అనే భావంతో చేసిన తప్పించి ఎవరి మనోభావాలు దెబ్బతిన్నది కాదు. ఇకపోతే నిన్న సాయంత్రం అధినేత పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం పూర్తిగా చూసాం. మంగళగిరి వెళ్ళడానికి అవకాశం లేదు, అది సాధకుల మీటింగు, అదొక సెక్షను. చాలా గత మీటింగులన్నిటికీ ఈ మీటింగ్కి పవన్ కళ్యాణ్ గారి స్వరంలో వచ్చిన మార్పు అనుభవంతో గుర్తుపెట్టాం. చాలా చక్కటి ఇది ఉంది. ఈరోజు జన సైనికులందరూ కూడా మేము కోరుకునేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి నుంచి ఆయన రాత్రికి రాత్రి సీఎం అయిపోవాలనేది కదా, ఆయన ఏం అవ్వాలన్నది, ఏం చేయాలన్నది ఆయనకు నిర్ణయం ఉంది, దాన్ని ఫాలో అయిపోవడం మా విధానం. మేము కోరేది ఒకటే, జనసేన పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావాలి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నిన్న అందరికీ ఎవరికి ఇచ్చింది వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు తీసుకుంటారా, అర్థం చేసుకుంటారా, చేసుకోరా, కళ్ళుండి చూడనట్టు, చెవులుండి వినబడినట్టు ఉంటారా అన్నది అటు అధికార పార్టీకి కానీ, ప్రతిపక్షానికి కానీ, జనసేనలు పట్టుకొని గబ్బిలాల్లో వేలాడుతూ జనసేన పార్టీని మొదళ్ళు తినేసి కొంతమందికి కానీ వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఒక నియోజకవర్గాన్ని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కానీ, లేకపోతే ఒక మండల ప్రెసిడెంట్ స్థాయి వ్యక్తులు ఏ స్థాయిలో ఉండాలనేది రాజకీయం అంటే హుందాతనం, దాని తగ్గ క్వాలిటీస్ ఉండాలి. నేను చెప్పేది ఏంటంటే ఎవరితోటి మాకు వ్యక్తిగత ఇది ఉండదు, పార్టీ బలోపేతం ఇది. నేను ఒకటే అడుగుతున్నా, సుమారు ఒక 50-60 నియోజకవర్గాలు మినహాయించి మిగిలిన నియోజకవర్గాల్లో ఈ నాయకులు ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నా ఈ నాయకుల్ని, మీ నియోజకవర్గాల్లో ఏ గ్రామాల్లో జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తని ఎంతమందికి తెలుసు? మీరు చేసిందేంటి నిలబట్టి? అది అడుగుతున్నా. అంతేగాని మీకు రాజకీయ పార్టీల్లో, ముఖ్యంగా జనసేన పార్టీలో, అన్ని పార్టీలో ఉంటుంది, ఫీల్డ్ లెవెల్లో కొంతమంది కష్టపడతారు, గ్రౌండ్ లెవెల్లో వీళ్ళు వర్కింగ్ బ్యాచ్, పైన షోయింగ్ బ్యాచ్ ఉంటుంది. వీళ్ళు ఏంటంటే పెద్ద నాయకులు ఎవరన్నా వచ్చినప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే షోయింగ్ బ్యాచ్ని పక్క పెట్టి వర్కింగ్ బ్యాచ్ని ఎంకరేజ్ చేస్తే పార్టీ బలపడుతుంది. నాయకుడు అన్నవాడు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, మండల ప్రెసిడెంట్ కానీ అంగబలం, అర్థబలం అన్నీ ఉండాలి. కానీ జేబులో రూపాయి లేకుండా రాజకీయం చేసేస్తామంటే జరిగే పని కాదు. సమర్థులైన నాయకుల్ని నియమించండి, పార్టీని బలోపేతం చేయండి. ఖచ్చితంగా 2029లో మీరేమనుకుంటే అది పాటించడానికి జన సైనికులందరూ సిద్ధంగా ఉంటారు. అందులో ఎటువంటి మేమాంసాలు లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మంచి ఆలోచన తీసుకుని, మంచి నిర్ణయాలు తీసుకుని ఈ పార్టీని, నిన్న మాట అన్నాను, పోస్టులు ఉన్నాయి, దాన్ని చుట్టి దారం సరైనది లేదని. దారం కాదు మాకు కావాల్సింది, ఒక ట్వైన్ దారం కావాలి, తెగిపోని దారం. ఈ పోస్టులందరినీ సమీకృతం చేసి రాబోయే రోజుల్లో జనసేన పార్టీని బలోపేతం చేసే విధంగా మంచి నాయకత్వాన్ని నిర్మించి ఈ ఎవరైతే యువత ఉన్నారో వీళ్ళని భవిష్యత్ నాయకులుగా తయారు చేసి ఈ సుదీర్ఘ ప్రణాళికతోటి జనసేన పార్టీ వెళ్ళాలి. జనసేన పార్టీ అభివృద్ధి చెందడం మా కళ్ళతో మేము చూసి ఆనందించి రోజు కోసం ఎదురు చూస్తున్నాం. ఇకపోతే పెట్రోల్ రేట్లు పెరిగే, దాని మీద ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. 3 రూపాయలు పెరిగింది పెట్రోల్ ఒక చోట. ఉదాహరణకి ఈవేళ రేవంత్ రెడ్డి గారు చాలా గద్గద స్వరంతో ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు, ఎలక్షన్లు అయిపోయి పెంచేశారు, వసూళ్ళు మొదలెట్టేశారు. నేను 3 రూపాయల్లో రేవంత్ రెడ్డి గారిని కానీ ఏ ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాలను అడుగుతున్నా, 3 రూపాయలు కేంద్రంకి వెళ్తుందంత, రాష్ట్రంకి వెళ్తుందంత, ప్రజల మీద అంత అభిమానం ఉంటే మీరు ఆ రూపాయన్నరో ఎంతో భర్తీ మీరు చేయొచ్చు కదా. వేల కోట్లు సంక్షేమ పథకాలకు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పెట్రోల్ మీద, పెరిగిన రేట్ల మీద అదనంగా వచ్చే వ్యాట్, ఇతరత్ర పన్నుల కోసం ఇది అవ్వాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారికి మేము చెప్తున్నాం, మీరు ఖచ్చితంగా ఇది అడ్రస్ చేయండి. ఈవేళ భారతదేశంలో అన్ని జీఎస్టీ పరిధిలో తీసుకొచ్చి 2 రకాల క్రూడ్ కానీ, పెట్రోల్, డీజిల్ కానీ,
లిక్కర్ కానీ జిఎస్టీ పరిధిలో తేపడం అంటే వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వారి హక్కుల్ని పరిరక్షించకపోవడమే. దీని విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా దృష్టి సారించి రాష్ట్రాలు కొంత వాటా కోల్పోతే ఇతరత్ర ఇవాళ మైనింగ్ మీద ఎంతో వృధాగా పోతోంది, గవర్నమెంట్కి రావట్లేదు. ఆ డబ్బు మీద దృష్టి ఫోకస్ చేయండి రాష్ట్ర ప్రభుత్వాలు. అంతేగాని సగటు నిరుపేద నుండి కోటీశ్వరుడి వరకు వాడే పెట్రోల్ డీజిల్ నిత్యావసరం అది దాని మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా పెట్రోల్ డీజిల్ జిఎస్టీ పరిధిలో తీసుకొచ్చే విధంగా ఒక కార్యాచరణని పవన్ కళ్యాణ్ గారు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాలన్నీ వ్యతిరేకిస్తాయి. నిజం ఎప్పుడు కూడా నిష్ఠూరంగానే ఉంటుంది. వ్యతిరేకించాలని మనం వెనక్కి తగ్గాల్సిన అవసరం, మనకు ప్రజామోదం కావాలి, రాజకీయ పార్టీల ఆమోదం కాదు. ఖచ్చితంగా పెట్రోల్ డీజిల్ నుండి ప్రభుత్వాల దోపిడీని అరికట్టి ప్రజలకు మేలు చేయాల్సిందిగా ఒక చక్కటి నిర్ణయం పవన్ కళ్యాణ్ గారు తీసుకోవాలని కోరుకుంటూ వందే మాత్రం, జై హింద్.